రత్నలహరి టీవీ ఛానల్కు స్వాగతం. ప్రతిరోజు మనం కొత్త విషయాలను మన రత్నలహరి టీవీ ఛానల్ ద్వారా తెలుసుకుంటున్నాగా ఈరోజు వృద్ధాశ్రమం అనేటువంటి ఒక కథ విందాం. కథ పేరు వృద్ధాశ్రమం. యశోదమ్మకు రాత్రంతా నిద్ర పట్టలేదు. కొడుకు అన్న మాటలు విని నెత్తిన పిడుగు పడ్డట్టయింది. పాపం, మరి నిద్ర అయినా ఎలా వస్తుంది? అక్కడ ఇక్కడ కొన్ని చోట్ల తాను కూడా విన్నది, పిల్లలు తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదులుతారని. కానీ తనకు కూడా అటువంటి రోజు వస్తుందని కలలో కూడా ఊహించుకోలేదు. కొడుకు చాలా మంచివాడు, కోడలిదే అంతా పెత్తనం. అయినా వీళ్ళు ఇన్ని రోజులు చూపించిన ప్రేమ అంతా నాటకమా అనుకుంది. రాత్రి భోజనం సమయంలో కొడుకు తల్లితో చెప్పాడు, అమ్మా, రేపు ఉదయం తొందరగా తయారవ్వు, వృద్ధాశ్రమానికి వెళ్ళాలి. అన్ని ఏర్పాట్లు చేశాను, వాళ్ళు కూడా తొందరగా రమ్మన్నారు అని చెప్పాడు. యశోదమ్మకు గొంతులో ముద్ద దిగలేదు. ఆ రాత్రంతా ఒక యుగంలా గడిచింది యశోదమ్మకు. ఉదయం కోడలు యశోదమ్మ దగ్గరకు వచ్చి, అత్తయ్య, తొందరగా రెడీ అవ్వండి, నేను అన్నీ సర్దేశాను, తొందరగా బయలుదేరాలి అని చెప్పింది. యశోదమ్మకు గట్టిగా ఏడవాలనిపించింది. కానీ కోడలి ముందు తన దౌర్బల్యము చూపించడం ఇష్టం లేక తనను తాను సముదాయించుకొని, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు నేను ఎక్కడ ఉంటే ఏంటి అని మనసు దృఢం చేసుకుంది. మనసు భారంగా ఉంది. 4 సంవత్సరాల క్రితం మరణించిన భర్త గుర్తుకు వచ్చి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది. ఇంతలో కొడుకు వచ్చి, అమ్మా, పద వెళ్దాం, ఇప్పటికీ ఆలస్యమైంది అంటూ పిలిచినప్పుడు యశోదమ్మ మనసు భారంతో బయలుదేరింది. ఇంతలో కోడలు ప్యాక్ చేసిన అన్నింటినీ కారు డిక్కీలో సర్దేసింది. అరగంటలో ఆశ్రమానికి చేరుకున్నారు. వెనక సీట్లో కూర్చున్న యశోదమ్మను దించి భుజాలపై చేతులు వేసి ప్రేమగా పదమ్మా అంటూ ఆఫీస్ రూమ్ వైపు నడిచారు. ఆ సమయంలో యశోదమ్మకు ఈ ప్రేమంతా నాటకమా అనుకుంది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆఫీస్ రూమ్లో కొడుకు వాళ్లతో ఏవేవో మాట్లాడాడు. అంతా ఇంగ్లీష్లోనే. యశోదమ్మకు అర్థం కాలేదు. అక్కడ నుండి అందరూ ఆశ్రమంలోనికి వెళ్ళారు. అక్కడ ఒక పెద్ద హాలు, సుమారు 150 మందికి పైగా తనలాంటి వృద్ధులు ఉన్నారు. బహుశా తనని వాళ్ళకు పరిచయం చేస్తారేమో అనుకుంది. కానీ తన ఊహకు భిన్నంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా హ్యాపీ బర్త్డే టు యూ అంటూ రాగయుక్తంగా అనేసరికి ఆశ్చర్యపోయింది. వెంటనే కొడుకు తేరుకొని అమ్మ కాళ్ళకు నమస్కరించి, అమ్మా, క్షమించమ్మా, నీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలని ముందుగా నీకు తెలుపలేదు. నీ కోడలకు విషయం చెప్పవద్దని మాట తీసుకున్నా అంటూ ఆప్యాయంగా హత్తుకున్నాడు. ఇంతలో కోడలు కూడా వచ్చి, జన్మదిన శుభాకాంక్షలు అత్తయ్య అంటూ ఆప్యాయంగా హత్తుకుంది. అమ్మా, నీ జన్మదినాన్ని వృద్ధాశ్రమంలో చేసుకుని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నీ చేతులతో కొత్త బట్టలు ఇచ్చి స్వీట్లు ఇచ్చి వారితో పాటు మనము ఇక్కడే భోంచేసి వెళదామని ప్లాన్ చేశానమ్మా అంటూ కొడుకు అనేసరికి యశోదమ్మకు ఎక్కడ లేని సంతోషంతో కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఆ రోజంతా అందరూ అక్కడే గడిపి హాయిగా ఇంటికి చేరుకున్నారు. తల్లిదండ్రులు దైవంతో సమానం, వాళ్ళను ప్రేమగా చూసుకోవాలి. ధన్యవాదాలు.